నీ మనసులో ఏముందని అందరికీ తెలుస్తుంది. నేను నీతో ఒకటే చెప్తున్నాను, మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాను. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలానే ఉంది. మీరు మీ భార్య మొదటి భార్య కదా, ఊరికే వస్తే ఏంటి పోతే ఏంటని మీరు అనుకున్నారు. కానీ డాక్టర్ గారు చెప్పారు చూసారా, ఆమెకి మీరే మొదటి భర్త. ఆమె జీవితంలో పెళ్ళంటే మీతోనే మొదటి పెళ్లి. ఆమెకి ఎన్నో ఆశలన్నిటికీ కూడా మీరు ఒక అడ్డుకట్టేసి మీకేమనిపిస్తుంది, నేను మీ తప్పని కూడా అంటలే, మీకేమనిపిస్తుంది, సరే ఏముంది, వచ్చింది పోయింది, మాట్లాడింది ఏమైపోయింది, నేను మనసులో బాగానే ఉన్నాను కదా, నేను నిన్నే కదా ప్రేమిస్తున్నాను, నేను ఆవిడ వద్దనుకునే కదా డైవర్స్ ఇచ్చాను మీకు అనిపించవచ్చు. కానీ ఆవిడకుండే అనుమానం, ఆవిడ పొజిషన్లో మీరుంటే ఆవిడకి 100 అనుమానాలు వస్తాయి. ఏమైపోద్దో, నా భర్త నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతాడా, అలాగే రకరకాల అనుమానాలు ఆవిడకి వస్తాయి. రావడం తప్పు కాదు, తప్ప ఆమె జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అంత సమయం మీరు ఆమెకి ఇవ్వలే. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగిన కళ్ళు అని ఎలా అంటారో అలాగే ఉంటుంది వ్యవహారం. సో మీరు ఆటో కొట్ల దగ్గర మాట్లాడిందో, ఆటో స్టాండ్ దగ్గర మాట్లాడిందో, లేకపోతే మీ హౌస్ ఓనర్ మాట్లాడిందో మాటలు కాదు. నిజంగానే హౌస్ ఓనర్ మీ ఆవిడ ఏదైనా అని ఉంటాడు. మీ ఇద్దరి మధ్య మీరిద్దరు ఆడుకుంటున్న దెబ్బలాటలు, మీ ఇద్దరి మధ్య అనుమానాలు అతనికి అవకాశం అయి ఉండొచ్చు. సో దయచేసి ఇలాగ మీరు ఒకటి అన్నది ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మర్చిపోయి, మీకు ఆవిడకి మీరు అని మీరు బ్రతికి ఆ పిల్లలిద్దరి గురించి ఆలోచించండి. మీ జీవితాల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, మీ జీవితంలో చూడాల్సింది చూసేశారు. ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటన్నది మనసులో పెట్టుకొని దయచేసి ఇలాంటి మనస్పర్ధలు తెచ్చుకోకుండా ఏదున్నా ఆ క్షణంలో ఆవిడని మీరు అడగండి, మిమ్మల్ని ఆవిడ అడుగుతుంది. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి. భార్య మీద చెయ్యెత్తే మగవాడు పశువు కంటే హీనం. ఎందుకంటే ఒకటే ఒక తేడా ఏంటి, మీకు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్న తేడా ఏంటి, ఫిజికల్గా మీరు స్ట్రాంగ్. అది మనసులో పెట్టుకునే కదా కొడుతున్నారు. తిరగేసి ఆవిడ కొట్టింది అనుకో, ఇప్పుడు ఒకరికొకరు ఇద్దరు తప్పులు చేశారు. నన్ను అడిగితే ఒకరికొకరు క్షమాపణ అడగండి. అడిగి కలిసి సంతోషంగా మీరుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. వెళ్ళండి, ముందెళ్ళి మీరు క్షమించమని అడగండి. ఆవిడ కూడా చెప్తుంది, మీకు నచ్చినట్టుగా ఆవిడ ఉంటుంది, ఆవిడకి నచ్చినట్టుగా మీరు ఉండండి. అప్పుడే కూర్చొని ఇలా ఎన్నిసార్లు చేస్తారు, ఎంత మందితో ఇలా నన్ను ఇబ్బంది పెడతారు మేడం. ఎంతమందితో ఏం ఇబ్బంది పెట్టాడమ్మా? నన్ను ప్రతిసారి ఇలాగే చేశారు. ఎలా నమ్మాలి నేను తనని, ఇక మీదటైనా బాగుంటారు అని చెప్పేసి నమ్మాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి. అది ఆయన్నే చెప్పమనండి. అలా కాదమ్మా, నీకు అతని మీద ఉన్న అపనమ్మకం ఏంటని మీరు చెప్తే కదా అతను పెట్టద్దు మేడం. ప్రతిసారి ఇలా కొట్టి తిట్టి, చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో అలా ఇలా అని నన్ను ఇలా అస్సలు పెట్టొద్దు. మగ పిల్లోడు కావాలనేది కూడా మా మధ్య వచ్చింది. నాకు రీ ఆపరేషన్ చేయిస్తానని చెప్పేసి నేరేడ్ మెట్లో ప్లస్ అక్కడ మేదర మెట్లో కూడా అడిగారు.